హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాజీ ఐడియాస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవాళ మనం అనంతగిరి హిల్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. ముందుగా మనం అనంతగిరి హిల్స్ గురించి తెలుసుకునే ముందు అక్కడికి ఎలా వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉంటుంది, అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. ఈ అనంతగిరి హిల్స్కి మేము జేఎన్టీయూ నుండి హైటెక్ సిటీ మీదుగా మణికొండ మీదుగా వెళ్ళామండి. ఎందుకంటే మేము 4 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. సో అందరం 1 by 1 కలుసుకుంటూ ఫైనల్గా మణికొండలో కలుసుకుని మణికొండ నుండి వెళ్ళిపోయాము. హైటెక్ సిటీ అలాగే మైండ్ స్పేస్ ఇవన్నీ దాటిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తే బయోడైవర్సిటీ వస్తుంది. ఈ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ గుర్తుంది కదండి. ఇక్కడ నుండి ఈ ఫ్లైఓవర్ నుండి లెఫ్ట్కి తీసుకోవాలి. ఇది వచ్చేసి మెహదీపట్నం రోడ్డు. ఇక్కడ నుండి ముందుకు వెళ్ళి ఫస్ట్ సిగ్నల్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. మేము ఈ అనంతగిరి హిల్స్కి అక్టోబర్ 11న వెళ్ళామండి, సండే. ఆ రోజే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వర్షము ఆగకుండా పడుతూనే ఉంది. ఫుల్ ఫ్లడ్స్, హైదరాబాద్ అంతా మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. మేము వెళ్ళేటప్పుడు మాత్రం రెయిన్ పెద్దగా లేదు, హైదరాబాద్లో కొంచెం పడుతుంది. అప్పుడే స్టార్ట్ అయింది. మేము వర్షం పడదు, ఆగిపోతుంది కొద్దిసేపటికి అనుకున్నాము. చూసారు కదా, ఈ రూట్లో కొద్దిగా ముందుకు వెళ్తే ఫస్ట్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోడ్ ఎక్కిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే ఓఆర్ఆర్ వస్తుంది. నేను రూట్ ఈజీగా క్లియర్గా అండర్స్టాండింగ్ అయ్యేలాగా ఉండటం కోసం అక్కడక్కడ కొన్ని ల్యాండ్ మార్క్స్ కూడా చూపిస్తున్నాను. కొంచెం ముందుకు వెళ్తే ఈ షాప్ కనిపిస్తుంది. అలాగే ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా కనిపిస్తుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తర్వాత ల్యాంకో హిల్స్ ఆర్చ్ కూడా కనిపిస్తుంది. మనం ఇప్పుడే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని కూడా క్రాస్ చేసాము. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కొంచెం ముందుకు వెళ్తే పెట్రోల్ బంక్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్రాస్ చేసిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇంకెక్కడ నో లెఫ్ట్ నో రైట్ టర్న్. ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళి ఓఆర్ఆర్ మెయిన్ రోడ్డు కాకుండా పక్కనే ఒక సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్డు ఎక్కి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, మనం ఓఆర్ఆర్ దగ్గరికి వచ్చేసాము, ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్. సో ఇప్పుడు అటు వెళ్ళకుండా పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుకి ఎక్కేసి చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్ లేదా వ్యాసనగర్ రోడ్ అని అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఈ రోడ్లోకి వెళ్ళాలి. ఈ రోడ్లో అక్కడక్కడ ల్యాండ్ మార్క్స్ కూడా ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, పక్కనే ఏమైనా బిల్డింగ్స్ లాంటివి. ఇదే రోడ్లో కొద్దిగా స్ట్రైట్గా ముందుకు వెళ్తే రెడ్ కలర్ హోల్డింగ్ పైన పెద్దది కనిపిస్తుందండి. ఇది క్రాస్ చేసిన తర్వాత ఎలిక్సర్ అని ఒక బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. ఇదే మీకు మెయిన్ ల్యాండ్ మార్క్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ రోడ్లో కనుక మీరుంటే కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నట్లేనండి. ఇక ఇప్పుడు స్ట్రైట్గా చిలుకూరు రోడ్డు దాకా వెళ్ళిపోవాలి. ఇదే రూట్లో కొంచెం స్ట్రైట్గా ముందుకు వెళ్ళిన తర్వాత చివర్లో ఒక సర్కిల్ లాగా వస్తుందండి. ఆ సర్కిల్ దగ్గరికి వచ్చిన తర్వాత మంచిరేవుల అని ఒక బోర్డు ఉంటుంది. ఈ మంచిరేవుల నుండి లెఫ్ట్కి తీసుకోండి. అది వచ్చేసి కరెక్ట్ వ్యాసనగర్ అండ్ చిలుకూరు రోడ్డు. ఈ మంచిరేవుల బోర్డు నుండి కొంచెం లెఫ్ట్కి తీసుకుని స్ట్రైట్గా వెళ్తే ఒక బస్ స్టాప్ కూడా వస్తుందండి. వ్యాసనగర్కి బస్ స్టాప్ అనేసి దీన్ని ల్యాండ్ మార్క్గా ఐడెంటిఫికేషన్గా గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్ళిపోవడమేనండి. ఎక్కడ నో లెఫ్ట్ టర్న్స్ నో రైట్ టర్న్స్. 4-5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక టన్నెల్ వస్తుంది. ఈ టన్నెల్ కింద నుండి స్ట్రైట్ తీసుకుని వెళ్తే మనం వికారాబాద్ రోడ్డు ఎక్కేస్తాము. టన్నెల్ కింద నుండి ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక ఇది వికారాబాద్ రోడ్డేనండి. టోటల్గా హైదరాబాద్ నుండి అనంతగిరి అనేది 80 కిలోమీటర్స్ వస్తుంది. నేను మియాపూర్ నుండి కౌంట్ చేసి చెప్పానండి 80 కిలోమీటర్స్.
మణికొండ నుంచి అయితే కనుక 70 కిలోమీటర్స్ అలా వస్తుందండి. ఇప్పుడు మొయినాబాద్ మీదుగా వికారాబాద్ మీదుగా అనంతగిరి హిల్స్కి వెళ్తున్నామండి. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత చిలుకూరుకు వెళ్ళే దారిలో 2 డైవర్షన్స్ ఉంటాయండి, అది గుర్తుపెట్టుకోండి. చిలుకూరు వికారాబాద్ డైవర్షన్ తీసుకోండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటే ఒక పెద్ద చెరువు వస్తుందండి. ఈ చెరువు ఎంత పెద్దగా ఉందంటే ఇలా కారులో వెళ్తుంటేనే 5 to 10 minutes పాటు ఉందండి, అంత పెద్ద చెరువు. అది ఏ ఊరో మర్చిపోయానండి, కానీ చాలా బాగుంది. చెరువు అయితే చాలా పెద్దది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా చెరువేనండి. చుట్టూ గ్రీనరీ, మధ్యలో చెరువు. ఈ వర్షాలకి బాగా ఫుల్ అయిపోయి ఉంటుందండి వాటరు. రోడ్డు మీదకు కూడా వచ్చేస్తుంటుంది. మేము చూసేటప్పటికి ఆ చెరువు అంతా ఫుల్గా ఉందండి. ఇంకో విషయం ఏంటంటే ఇది సింగిల్ రోడ్ అండి. వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి, ఎందుకంటే సింగిల్ రోడ్డు కదా, ఎదురు నుంచి కూడా వస్తుంటారు. చూస్తున్నారు కదా ఈ చెరువు ఎంత పెద్దదో. రియల్గా చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. చాలా బాగుంది వ్యూ అనేది. కారులో వెళ్తూ చూస్తుంటేనే మేము ఎంజాయ్ చేసామంటే అక్కడ కారు ఆపుకుని ఒక 5 నిమిషాలు ఆ చెరువును చూస్తే మనసు ఎంత ఆహ్లాదభరితంగా ఉంటుందంటే చెప్పలేము. మేమిప్పుడు వికారాబాద్ని కూడా క్రాస్ చేసి అనంతగిరి రోడ్డుకి ఎక్కేసామండి. మనకి ఈ రోడ్లో అక్కడక్కడ సైడ్స్లో బోర్డ్స్ కనిపిస్తుంటాయి, వే టు అనంతగిరి హిల్స్ అని. సో ఈజీగా రావచ్చు. అంటే అక్కడక్కడ ల్యాండ్ మార్క్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా రోడ్డుకి అటువైపు ఇటువైపు. ఈ వ్యూ అనేది అప్పుడే వర్షం పడిపోయింది కదండి, చాలా బాగుంది. మేము ఇప్పుడు అనంతగిరిలో ఎంటర్ అయిపోయామండి. అనంతగిరిలో ఎంటర్ అవగానే ఫస్ట్ మనకు కనిపించేది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి రైట్ సైడ్లో. అలాగే పెద్ద టెంపుల్ ఉంటుంది, అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్. మేమైతే టెంపుల్లోకి వెళ్ళలేదండి, ఎందుకంటే సండే కదా, మేము నాన్ వెజ్ తీసుకెళ్ళాము. అందులోనూ అక్కడ ఈవెన్ సండే అయినా కానీ రష్ ఉన్నారు. వర్షం పడుతున్నా కానీ, కరోనా అయినా కానీ, కరోనాను కూడా లెక్క చేయకుండా క్రౌడ్ అయితే ఉన్నారు. అందుకని పిల్లలతో వెళ్ళాం కదా, సేఫ్టీ కాదని గుళ్ళోకి వెళ్ళలేదండి. ఇప్పుడు ఈ టెంపుల్ దాటిన తర్వాత అదే రోడ్లో ముందుకు వెళ్తూ ఉంటే రోడ్డుకు అటువైపు ఇటువైపు చుట్టూ దట్టమైన చెట్లు, కొండలు, రాళ్ళు కనిపిస్తూ ఉంటాయండి. కానీ ఇది సింగిల్ రోడ్ అండి, కనిపిస్తుంది కదా ఒకటే రోడ్డు. ఈ రాళ్ళకి కొండలకి ఏం అర్థం కాదు. అటు నుంచి వచ్చే వెహికల్ దగ్గరకు వచ్చే వరకు, మన దగ్గరకు వచ్చే వరకు ఏమీ అర్థం కాదు. అందుకని జాగ్రత్తగా హార్న్ మోగించుకుంటూ టర్నింగ్స్ దగ్గర అది జాగ్రత్తగా వెళ్ళాలి. చూశారు కదండి, వర్షంలో కూడా కరోనా అయినా కూడా ఎంతమంది వచ్చారో. ఇక్కడ అందరూ కార్లు, బైక్లు పార్క్ చేసి ఇక్కడ నుండి ట్రెక్కింగ్కి వెళ్తుంటారు. చుట్టూ చూస్తే కొన్ని వందల వేల కార్లు, బైక్లు ఉన్నాయండి వర్షంలో కూడా. చూస్తున్నారు కదా, క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉందండి. సిటీ లైఫ్ నుండి, ఆ సిటీ మాస్కుల్ లైఫ్ నుండి, కంప్యూటర్ లైఫ్ నుండి వేరే ప్రపంచంలోకి వచ్చినట్లుందండి. ప్రకృతి ఒడిలో చల్లగా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుంది. చూస్తున్నారు కదా, చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, మధ్యలో వర్షం. మేమైతే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని వెళ్తున్నామండి, ఎందుకంటే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు కదా. అంటే మనకి ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళి పార్క్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్రౌడ్ ఉన్నారు కదా, కరోనా సీజన్ అనేసి. మేము క్రౌడీ ప్లేస్లో ఆగలేదండి. ఈవెన్ మేము ట్రెక్కింగ్కి కూడా వెళ్ళాలి అనుకోవట్లేదు, ఎందుకంటే మాతో పిల్లలు ఉన్నారు. ట్రెక్కింగ్ వర్షం పడుతుంది కదా, వర్షంలో ట్రెక్కింగ్ అస్సలు మంచిది కాదు. పిల్లలు ఉన్నారు, సేఫ్టీ కాదు. ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయినా, ఎందుకంటే ఆ వర్షానికి మట్టి అంతా, కొండలు అన్నీ రాళ్ళు మట్టి కదా, అవి జారుతుంటాయి. అందుకని అంత సేఫ్ కాదు. పైగా ఆ ట్రెక్కింగ్ ఒకటే దారిలో అందరు నడుస్తుంటారు కాబట్టి అంత ప్రిఫరబుల్ కాదని మేము ట్రెక్కింగ్ ప్రిఫర్ చేయలేదండి. ముందుకు వెళ్తూ ఉన్నాము ఎక్కడైనా కార్ ఆపి పార్క్ చేసుకోవటానికి, మంచి ప్లేస్ కోసము. చూస్తున్నారు కదా, అక్కడక్కడ కొంతమంది ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు కార్స్ అనేది పార్క్ చేసుకున్నారు. అక్కడక్కడ మనం కార్స్ చూడొచ్చు. కొంతమంది అయితే చక్కగా సైకిల్స్, టెంట్లు ఇవి కూడా తెచ్చుకున్నారు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ అడుగడుగున పోలీసులు ఉంటారండి. ప్రతిసారి ప్రతి గంటకి వచ్చి చెక్ చేస్తుంటారు పోలీసులు. మనం తిన్న ప్లేట్లు ఏమైనా వేసినా, డస్ట్ ఏమైనా వేసినా, ప్లాస్టిక్ కవర్స్ వేసినా, మన కార్లు, బైక్లు ఫోటోలు తీసుకుని మనకి ఫైన్ అనేది వేస్తారు. అందుకని మనం వెళ్ళేటప్పుడు
మనవి ఓన్ కవర్స్ తీసుకెళ్ళాలి డస్ట్కి కూడా. అక్కడ ఎక్కడంటే అక్కడ డస్ట్ వేయకూడదు. అక్కడక్కడ ఆల్రెడీ వాళ్ళు పాంప్లెట్స్ పెట్టారు, చెత్త వేయరాదు, డస్ట్ వేయరాదు అని. సో మనం ఎక్కడ చెత్త అనేది పబ్లిక్ ప్లేసుల్లో వేయకూడదు. ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా మన పర్యావరణాన్ని, అడవుల్ని ప్లాస్టిక్ నుంచి కాపాడుకోవాలి. ఇక్కడ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఫుడ్ కూడా మనం ఇంటి నుండే తీసుకెళ్ళాలండి. నేను ఎక్కడ హోటల్స్ కానీ షాప్స్ కానీ ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా చూడలేదు. ఫుడ్ అనేది దొరకదు, ఎందుకంటే అంతా అడవి కదా, ఇక్కడ ఎవరు ఉండరు కదా. అందుకని ఫుడ్ అనేది ఇంటి నుండి తీసుకెళ్తే బెటర్. కొంతమంది పిల్లలతో కూడా వెళ్తుంటారు కదా, అందుకని ముందే ఫుడ్ని కూడా ఇంటి నుండి ప్లాన్ చేసుకుని తీసుకుని వెళ్ళాలి. చూస్తున్నారు కదా, మేము ఇప్పుడే కొండ పై నుండి దిగి కింద రోడ్డుకి వెళ్తున్నామండి, కొండ కింది రోడ్డుకి. అక్కడే ఎవరికి నచ్చిన చోట వాళ్ళు పార్క్ చేసుకుంటుంటారు. చూస్తున్నారు కదా అక్కడక్కడ కొంతమంది. మేము మంచి ప్లేస్ కోసం తిరుగుతూ ఉన్నామండి. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కడన్నా బాగా స్పేసియస్గా, ఫ్రీగా, నీట్గా ఉన్న ప్లేస్ దొరుకుతుందేమోనని చూస్తున్నాము. మేము మంచి ప్లేస్ కోసం చూస్తున్నామండి. ఆల్రెడీ 12:31 అయిపోయింది. ఎక్కడన్నా మంచి ప్లెజెంట్ ప్లేస్లో ఆపుకుని పిల్లలకి ముందు ఫుడ్ పెడదామని చూస్తున్నాము. ఎందుకంటే ఫుడ్ పెట్టిన తర్వాత కొంచెం సేపు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో ఆడుకోవచ్చు అని వెయిట్ చేస్తున్నాము. అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాము మంచి ప్లేస్ కోసం. ఇక్కడ ఏదో ప్లేస్ బాగుందని ఆపుకున్నాము, కానీ అక్కడ కూడా అంత ఇదిగా లేదనేసి మేము మరలా వెనక్కి వచ్చేసాము. వెనక్కి వచ్చేసి రోడ్డు మీదే బెటర్గా ఉందనేసి 2 కార్లు రివర్స్లో పార్క్ చేసి పైన ఒక షెడ్ లాంటిది కవర్ కప్పేసి ఇక్కడ మేము పిల్లలకి భోజనాలు పెట్టుకుని మేము కూడా తినేసాము. పిల్లలకైతే కారులోనే పెట్టేసుకున్నాము, మేము బయట నించుని తిన్నాము. వర్షం పడేసరికి చుట్టూ అంతా బాగా బురదగా ఉందండి నేల మీద. ఈ అనంతగిరి హిల్స్కి దగ్గరలోనే కోటపల్లి అనే రిజర్వాయర్ కూడా ఉంది. మేమైతే ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే ఎర్లీగా వచ్చేసి కోటపల్లి రిజర్వాయర్కి వెళ్ళి ఆ రిజర్వాయర్ చూసి అలాగే వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాలనుకున్నాము. కానీ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాటర్ ఫాల్స్ అనేది కొండ మీదకి ట్రెక్కింగ్కి వెళ్తే కానీ కనిపిస్తాయండి. అందుకని మేమైతే ట్రెక్కింగ్కి వెళ్ళలేదు. సో వాటర్ ఫాల్స్ కూడా మిస్ అయ్యాము, ఎందుకంటే అంత జారేలాగా ఉంది. ఇప్పుడు వర్షం పడింది కదా, అందుకని జారుతుందనేసి మేము వెళ్ళలేదు. కిడ్స్ తోటి ఎందుకులే రిస్క్ అనేసి. ఇప్పుడు మా భోజనాలు కూడా అయిపోయాయండి. పిల్లలందరూ క్రికెట్ బాల్స్, బ్యాట్స్, షటిల్ కాక్స్ అన్నీ తీసుకున్నారు. మేమైతే ఎటువంటి ట్రాఫిక్ లేని రోడ్డుకి వెళ్ళామండి. మంచి రోడ్ చూసుకున్నాము. ఎటైతే ట్రాఫిక్, వెహికల్స్, క్రౌడ్ తక్కువగా ఉంటుందో అలాంటి పీస్ఫుల్ రోడ్డుకి వెళ్ళాము. పిల్లలందరూ 7-8 నెలల తర్వాత బయటకు వచ్చేసరికి ప్రకృతి ఒళ్ళో చల్లగా హాయిగా సేద తీరారండి. ఈ మాస్కులతో సంబంధం లేకుండా, మాస్కులతో పని లేకుండా ప్రకృతి కోసం ముఖం వచ్చిపోయినట్లు ఉన్నామండి. ఈవెన్ పెద్దవాళ్ళం కూడా ఈ స్ట్రెస్ రిలీఫ్, ఈ లైఫ్ నుండి స్ట్రెస్ రిలీఫ్ చాలా ఫీల్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది. కూల్ అట్మాస్ఫియర్, కూల్ వెదర్. చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, వాడు ఎంత చిన్నోడు, వాడు కూడా నేను కిందికి దిగి ఆడుతానంటున్నాడు. అందరూ పిల్లలందరూ క్రికెట్, షటిల్ ఆడుతుంటే నేను కూడా ఆడాల్సిందే అనేసి వాడు కూడా దిగేశాడు. గత 7-8 నెలలుగా పిల్లలందరూ 4 గోడల మధ్యలో ఉండేసరికి వాళ్ళకు కూడా అసలు స్ట్రెస్ రిలీఫ్గా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము 4 ఫ్యామిలీసే వెళ్ళాము. అందులోనూ బయట ఎక్కడా ఇంటరాక్ట్ అవ్వలేదు. హోమ్ మేడ్ ఫుడ్డు, పైగా ఇంటి నుండి వాటర్ తీసుకెళ్ళాము. ఎక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వలేదు కాబట్టి సేఫ్గానే వెళ్ళాము అనుకుంటున్నాము. అందుకనే మాస్కులు కూడా వేసుకోకుండా చక్కగా పిల్లలందరినీ ఆడుకొనిచ్చాము. మా ఫ్రెండ్స్ కూడా ఎవరు బయట కూడా అంతగా ఇంటరాక్ట్ అవ్వరు పబ్లిక్లో, అందరూ ఇంట్లో ఉండేవాళ్ళే. అందుకని వీ హోప్ వీఆర్ సేఫ్. మీరు వెళ్ళాలనుకుంటే కనుక సేఫ్గా వెళ్ళండి. క్రౌడ్ ఉన్న చోట పార్కింగ్ చేసుకోవద్దు. ఇలా క్రౌడ్ లేని ప్రశాంతమైన ప్లేస్లో చూసుకుని పార్క్ చేసుకోండి. మేమైతే ఈవెన్ ఫుడ్కి కూడా కవర్స్ తీసుకెళ్ళి ఫుడ్ కూడా తిన్న తర్వాత ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ అందులో వేసాము. చక్కగా తిన్న తర్వాత అవన్నీ తీసి మా కారులోనే ప్యాక్ చేసాము. ఇప్పటి వరకు ఫుల్ వర్షం పడిందండి. మేము ఎప్పుడైతే రోడ్డు మీద భోంచేయడం అయిపోయిందో వర్షం ఆగిపోయింది. మాకు కూడా ఒక విధంగా బాగా కలిసి వచ్చింది, ఎందుకంటే చక్కగా కార్లు దిగి వర్షం ఆగిపోయింది కదా, వెదర్ అనేది కూల్గా ఉంది.
సో మేమందరం కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుని ఫ్రెండ్స్ అందరం కబుర్లు చెప్పుకుని ఫొటోస్ తీసుకుని బాగా ఎంజాయ్ చేసాము. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కొంతమంది సైకిల్స్ కూడా తెచ్చుకున్నారండి. బాగా వాళ్ళైతే సైకిల్స్ కూడా రోడ్డు మీదే తొక్కుకుని బాగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా, ఎటు చూసినా చుట్టూ కొండలు. ఇదిగోండి మా సుహాసిని. హాయ్ సుబ్బు, తిరుమల వదిన, హాయ్ సురేంద్ర గారు, రమ. మా రమ అయితే కారులో నుండి బయటికి కూడా దిగలేదండి. భయానికే భయం మా రమని చూస్తే. ఫస్ట్ టైం బతిమలాడితే కారులో నుండి బయటికి దిగింది. ఆఫ్టర్ 9 months ఫస్ట్ టైం మాస్క్ తీసింది రమ. బయటికైతే 9 monthsలో బయటికి కూడా వచ్చింది లేదు పాపం. చుట్టూ పచ్చని చెట్లు, గేదెలు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. కొద్దిగా ఎత్తులో అక్కడక్కడ కొన్ని ఫ్యామిలీస్ కూర్చుని ఉన్నారండి. మేమైతే రోడ్డు మీదే ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఇక్కడ బురద లేదు, ఆడుకోవడానికి బాగుంది. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలైతే మా దగ్గర కొన్ని కుక్కలు అలా వచ్చాయి. వాటిని చూసి కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు పిల్లలైతే లాస్ట్ మినిట్ వరకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఈ ట్రిప్ వెళ్తామా వెళ్ళమా. లాస్ట్ మినిట్లో వర్షం పడేసరికి వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారంటే మమ్మీ వెళ్తామా వెళ్ళమా, వెళ్తామా వెళ్ళమా అన్నట్లు ఫీల్ అయ్యారు. ఫైనల్లీ వెళ్ళాము. బట్ మిస్ అయింది ఏంటంటే వాటర్ ఫాల్స్ ఒకటి, కోటపల్లి రిజర్వాయరు. మేము ఎర్లీగా వెళ్ళుంటే వర్షం పడకుండా ఉంటే ట్రై చేసేవాళ్ళం. బట్ వర్షం పడేసరికి ఆగిపోయాము. చూస్తున్నారు కదా, పిల్లలందరూ బాగా ఆడుకున్నారు. షటిల్ ఆడుకున్నారు కొద్దిసేపు క్రికెట్ ఆడుకున్నారు. అదిగోండి నరేష్ హాయ్ చెప్తున్నాడు. హాయ్ నరేష్. ఈ వీడియో అంతా నరసింహనే తన కెమెరాలో షూట్ చేస్తున్నాడు. ఇదిగోండి మన బుడ్డి పార్దు. తిను కూడా అందరికంటే నేనేం తగ్గను, నేను కూడా ఆడుకుంటాను, నన్ను కిందికి దింపండి, నేను ఆడతానని తెగ అల్లరి చేసేస్తున్నాడు మా బుడ్డి కృష్ణుడు. పాపం అన్నయ్య ఏమో దింపట్లేదు. ఇదిగోండి ఇప్పుడు మా ఫ్రెండ్ సుబ్బు కూడా వచ్చింది. సుహాసిని, నరహర్ అన్నయ్య, పార్దు వీళ్ళ ఫ్యామిలీ. మా ఫ్రెండ్ సుబ్బు బుడ్డోడికి పెడదామని ట్రై చేస్తుంది. పాపం వాడేమో తినట్లేదు. అలాగన్నా బయటికి తీసుకొస్తే తింటాడని బయట రోడ్డు మీదకి తీసుకొచ్చి పెడుతుంటే లేదు ముందు నన్ను దింపండి, నేను ఆడాల్సిందే, నేను తినను అనని అల్లరి చేస్తున్నాడు. అలాగే బతిమాలి పెట్టడానికి ట్రై చేస్తుంది. మా సుబ్బు ఏమో తినమ్మా అని బుజ్జగిస్తుంది. వాడేమో 2 ముక్కలు తిని ఇంక పక్కకు నెట్టేసి నేను తినను, నేను వెళ్ళి ఆడాల్సిందే, నన్ను వెళ్ళనివ్వండి అని గోల్ చేసేస్తున్నాడు. పార్దు కూడా చాలా ఎక్సైట్ అయ్యాడండి బయటకు వచ్చిన తర్వాత. చాలా రోజుల తర్వాత 4 గోడల మధ్యలో నుండి ప్రకృతిలోకి వచ్చాడు కదా, చాలా ఎక్సైట్ అయ్యాడు. అస్సలు కారులో ఉండడానికి ఇష్టపడలేదు. అందరికంటే చిన్న పిల్లలందరిలో బుడ్డోడేనండి పార్దు. ఈ మెమొరీస్ అనేవి మాకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే కరోనా టైంలో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 4 ఫ్యామిలీలు కలిపి పిల్లలందరితో సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము. అందులోనూ లేట్గా వెళ్ళాము, ఫుల్ వర్షము. సో ఇవన్నీ లైఫ్ లాంగ్ స్వీట్ మెమొరీస్గా ఉంటాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరిని అక్క చెల్లెళ్ళు అనుకుంటారేమో. అక్క చెల్లెలు కాదండి, వీళ్ళిద్దరూ మదర్ అండ్ డాటర్. తిరుమల వదిన అలాగే వాళ్ళ పాప. చూసారు కదా, మేమందరం ఫొటోస్ తీసుకుంటుంటే జెంట్స్ ఏమో సరదాగా సైడ్లో చిట్ చాట్ బాతాకాని వేశారు. అక్కడక్కడ కార్లు చూస్తున్నారు కదా, కొండల మీద కూడా పోనిచ్చి అక్కడ కూడా వేవ్ ఉందండి కొండల మీద కూడా. సో జెంట్స్ అందరూ చిట్ చాట్ చేస్తూ ఉన్నారు, ముచ్చట్లు పెట్టుకుంటూ. వాళ్ళ ప్లాన్స్ అన్నీ వేరేగా ఉన్నాయి. బట్ వర్షం మూలంగా అన్నీ తారుమారైపోయాయి. క్రికెట్ బ్యాట్స్, షటిల్స్ అన్నీ తెచ్చుకున్నారు బాగా ఆడుకోవాలని. చివరికి ఏది అవ్వలేదు. చివరికి ఈ గెట్ టుగెదర్ మిగిలింది. వర్షం లేకుండా ఉంటే బాగా ఆడుకునేవాళ్ళు. సురేంద్ర అన్నయ్య అయితే అప్పటికి బ్యాట్ పట్టుకుని పిల్లలతో ఆడుతూనే ఉన్నారు. చిన్నపిల్లలు ఆడుకున్నారండి, పెద్దవాళ్ళు ఆడుకోలేకపోయారు. ఇంకా ఆ బ్యాట్స్ తోటి, షటిల్ కాక్స్ తోటి చిన్నపిల్లలు ఆడుకున్నారు. అన్నారు కదా, కొంతమంది కొండ పైకి కూడా వెళ్ళారు ట్రెక్కింగ్కి. మేమైతే చిన్నగా తిన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ సర్దేసుకుంటున్నామండి. ఇలా అందరం గ్రూప్ ఫొటోస్ దిగామండి. మేము భోంచేసిన తర్వాత, పిల్లలు కూడా తిన్న తర్వాత మిగిలిన ఫుడ్ని అక్కడున్న కుక్కలకి, అక్కడ ఎవరైనా వస్తే అడిగితే వాళ్ళకి కూడా పెట్టామండి. ఇప్పుడు జెంట్స్ అందరూ ఆలోచిస్తున్నారు ఇంకెక్కడికైనా వెళ్దామా లేదా, వెళ్తే ఎర్లీగా రాగలమా లేదా ఈవినింగ్ కల్లా అనేసి ఆలోచిస్తున్నారు. ఇంకా దగ్గరలో ఏమైనా సీనరీస్ చూడదగినవి ఉన్నాయా లేదా అని డిస్కస్ చేసుకుంటున్నారు.
ఫైనల్గా మేము ఇంకొక గంట ఉండేసి రిటర్న్ అయిపోయామండి. మాకు కొద్ది దూరంలో ఉన్న వాళ్ళైతే మంచిగా సైకిల్స్ కూడా తెచ్చుకున్నారండి. టెంట్స్, సైకిల్స్ అంతా బాగా ప్లాన్డ్గా వచ్చారు. ఇంక మేము చిన్నగా అన్నీ చూసుకుంటూ రోడ్డుకి అటువైపు ఇటువైపు కొండలు, చెట్లు అన్నింటినీ చూసుకుంటూ చిన్నగా వచ్చేసామండి. ఒకవేళ రూమ్స్ కావాలి అనుకుంటే టెంపుల్కి దగ్గరలో హోటల్ రూమ్స్, లాడ్జెస్ లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇలా అడవి లోపలికి కనుక వెళ్తే అక్కడ ఏమీ అవైలబుల్ ఉండవు. ఇన్ కేస్ ఒకవేళ నైట్ స్టే చేయాలి అనుకుంటే వెనక్కి వెళ్ళి మరలా టెంపుల్కి దగ్గరలో ఉన్న రూమ్స్ లేదా హోటల్స్లో రూమ్స్ తీసుకుని ఉండాలి. నైట్ టైమ్స్ కూడా అక్కడ పోలీసులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారండి. అందుకని పోలీసులు నైట్ టైం కూడా ఉండనివ్వరు. ఆఫ్టర్ 7 or 8 అక్కడ నో అలౌడ్. ఎందుకంటే అదంతా చుట్టూ అడవి, కొండలు, సింగిల్ రోడ్డు, ఎవ్వరూ ఉండరు, సెక్యూరిటీ ఉండదు, సేఫ్టీ ఉండదు. అందుకనేసి నైట్ టైం పోలీసులు ఉండనివ్వరండి. మేము రిటర్న్ అయ్యాము. ఈవెన్ ఇప్పుడు కూడా చూడండి చుట్టూరు ఎంతమంది ఉన్నారు. ట్రెక్కింగ్ చేసేవాళ్ళు వందల మంది ఉన్నారు. 4, 5 అప్పుడు అందరూ ట్రెక్కింగ్ చేసుకుని మ్యాక్సిమం కిందికి దిగొస్తున్నారండి. ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకుని మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఈవినింగ్ టైంకి ట్రెక్కింగ్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తున్నారు. చూడండి ఎంతెంత దూరంలో కూడా ఉన్నారు. మేమైతే ఈసారికి ట్రెక్కింగ్ వద్దులే అనుకున్నామండి. ఎందుకంటే ఒక పక్క కరోనా ఉంది, అంటే ట్రెక్కింగ్కి వందల మంది వెళ్తుంటారు కదా, అందుకని క్రౌడీ ప్లేసుల్లోకి పిల్లల్ని తీసుకుని వెళ్ళడం మంచిది కాదనేసి వద్దనుకున్నాము. ఇంకోవైపు వర్షము, అలాగే రోడ్డంతా కొండలన్నీ మట్టిగా బురదగా జారుతూ ఉంటాయి. పడితే ఇంకా కాళ్ళు చేతులు విరిగిపోతాయండి. ఈ టైంలో అసలే హాస్పిటల్స్కి కూడా వెళ్ళలేం కదా. చూస్తున్నారు కదా కొండలన్నీ మట్టి, రాళ్ళు అంతా ఉన్నాయి. అందుకని సేఫ్ కాదనేసి, పిల్లలు ఉన్నారనేసి ఈసారికి వద్దనుకున్నాము. మేము వెళ్ళింది పిల్లలు కొంచెం రిలాక్స్ అవుతారు, మేము కొంచెం రిలాక్స్ అవుతాము అన్నట్లుగా వెళ్ళాము. అంటే ఇంట్లో కూర్చుని బోర్ కొట్టింది కదా, ఒక్కసారి అలా ఒక ట్రిప్ వెళ్ళొస్తే కొంచెం మైండ్ రిలాక్స్డ్గా ఉంటుందనేసి అనుకున్నాము. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వర్షం కనుక లేకుండా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫుల్ గేమ్స్ ఆడుకునే వాళ్ళం. మేమైతే ఎన్ని ప్లాన్స్తో వెళ్ళామోనండి, బట్ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. బట్ సమ్వాట్ ఫ్రెష్ ఎయిర్ అయితే తీసుకున్నాము. ప్రకృతి ఒడిలో ఆహ్లాదభరితంగా వర్షము, కొంచెం కూల్ వెదర్ని ఎంజాయ్ చేసాము. అచ్చం సొంత ఊర్లో, సొంత పొలాల్లో ఉన్నట్లే అనిపించిందండి. ఒకానొక టైంలో వచ్చేటప్పుడు ఆ చెరువును చూసినప్పుడు మా ఊరు చెరువు గుర్తొచ్చింది. అలాగే ఆ గేదెలు చూసినప్పుడు మా ఊరు గేదెలు గుర్తొచ్చాయి. అలా ఒకానొక టైంలో మా ఊరు గుర్తొచ్చింది. చిన్నప్పటి స్వీట్ మెమరీస్ గుర్తొచ్చాయి. ఇక్కడ వస్తూ మేము సీతాఫలాలు కూడా తీసుకున్నామండి. సీతాఫలాలు ఇక్కడ అడవిలో నుండి న్యాచురల్గా దొరుకుతాయి కదా, అందుకని అవి ఒక బ్యాగ్ తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ పక్క నుండి చూస్తుంటే లోతుగా లోయలు కనిపిస్తున్నాయండి. ఎంత డీప్ లోయలు ఉన్నాయంటే మధ్యలోకి వెళ్తే బాగా కనిపిస్తాయండి ఆ లోయలు. ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ట్రెక్కింగ్తో పాటు అటు వాటర్ ఫాల్స్ చూడొచ్చు, అలాగే మధ్యలో డీప్ లోయలు కూడా చూడొచ్చు. కానీ ఎక్కడ మిస్ అయినా కానీ లోయల్లో పడిపోవడం గ్యారంటీ అండి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5 అయిపోయిందండి. మేము ఇక చిన్నగా ఇంటికి బయలుదేరాము. ఎందుకంటే పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయి ఉన్నారు. క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా, వర్షం పడేలా ఉంది. చీకటి పడితే సింగిల్ రోడ్డు కదా, డ్రైవ్ చేయలేరు అనేసి పెందలాడి బయలుదేరాము. మేము ఇంటికి వచ్చేసరికి టైం ఆల్మోస్ట్ 7:30 నుండి 8 అయిందండి దగ్గరగా. నైట్ టైం కదా, అందుకని కొద్దిగా స్లోగా డ్రైవ్ చేసాము. ఎందుకంటే కళ్ళల్లో ఎదురుగా లైట్స్ పడుతుంటాయి కదా, అందుకని కొంచెం స్లోగానే వచ్చాము. ఇప్పుడు మేము నించున్న ప్లేస్ వచ్చేసి అనంతగిరి హిల్స్లోని ఒకే ఒక్క మేము చూసిన రెస్టారెంట్ కమ్ హోటల్ కమ్ లాడ్జ్ అండి. ఇదొక్కటే మేము చూసాము ఇక్కడ. అందరూ ఇక్కడ ఒకసారి ఆపుకుని రూట్ కన్ఫ్యూజన్గా ఉంటే ఒకసారి చెక్ చేసుకుని మరలా రివర్స్ చేసుకుని వెళ్ళామండి. మీరు కూడా ఈ మాన్సూన్ సీజన్లో అనంతగిరి హిల్స్ కనుక వెళ్ళాలి అనుకుంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని వర్షం లేని రోజు వెళ్ళండి. అలాగే ట్రెక్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.